హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే టమాటా చట్నీ పచ్చిమిరపకాయలతో టేస్ట్ మాత్రం బాగా వస్తుంది. ఇక టమాటాలు అయితే కట్ చేసుకుంటా, కడిగి అయితే పెట్టిన ప్లేట్లో టమాటా కట్ చేస్తా. చట్నీలకు పల్లీలు అయితే కొద్దిగా అయితే గరమైన అయితే తీసుకుని పక్కకేస్తా. కొద్దిగా పొట్టు పోతుంది కదా, టమాటా అయితే పచ్చికాయలు టమాటాలు మంచిగా ఉడికే టేస్ట్ బాగుంటుంది. రెండు ఎల్లిపాయలు వేయాలి ఉడికేటప్పుడు. కొద్దిగా పసుపు విధంగా వేయాలి, కొంచెం దొడ్డుప్పు, ఉడికినాక టమాటాలు అయితే మంచిగా ఉడుకుతున్నాయి. ఇట్లా పసుపు ఉప్పు ఎల్లిపాయలు వేస్తే ఎంత మంచి కలర్ వచ్చింది చూడండి. ఉడికేటప్పుడు ఇట్లా కలర్ వస్తే బాగా అనిపిస్తుంది. ఇక కొద్దిసేపు అయితే పక్కకు పెట్టేస్తా. టమాటా అయితే ముందు ఉడకబెట్టినాము, ఉడికింది టమాటా. చికెన్కి మిక్సీకి అయితే వాడతాం. మిక్సీలో అయితే వేస్తున్నాం, మిక్సీ గిన్నెలో. మిక్సీకి పెట్టిన పల్లీల పొడి, కొద్దిగంత ఉప్పు, పసుపు. ఇక మిక్సీ పట్టేస్తే చట్నీ రెడీ అయిపోతుంది. మిక్సీ పట్టేసిన టమాటాలు చట్నీ రెడీ అయింది. తాలింపు అయితే పెట్టేద్దాము. నూనె, జీలకర్ర ఆవాలు. జీలకర్ర వేస్తే బాగా వేగిందంటే మస్తు టేస్ట్ వస్తుంది. పచ్చి దానికి ఎల్లిపాయ, పసుపు. తాలింపు బాగా వచ్చింది, కలర్ఫుల్. చట్నీ అయితే రెడీ అయింది. చట్నీ చేస్తున్నా నూనెలో. గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. వేడి వేడి అన్నమాల మస్తు టేస్ట్ ఉంటుంది. నూనె ఎక్కువ వేసినాకే టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది టమాటా చట్నీ. అన్నం అయితే వేడి వేడి అన్నము, టమాటా చట్నీ. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? ఈరోజు టమాటా చట్నీ చేసిన. వేడి వేడి అన్నమల్ల టమాటా చట్నీ చాలా నాకైతే ఇష్టము, మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇక టమాటా చట్నీ అయితే రెడీ అయింది వేడి అన్నమలకు. ఓకేనా మరి, బాయ్. మరి ఇక నేనైతే అన్నం పెట్టుకున్నా, తింటున్నా.